త్రిబుల్ ఆర్ టీం దెబ్బతో ఈ ఏడాది సినీ క్యాలెండర్లో మళ్ళీ మార్పులు జరిగాయి. మెగాస్టార్ నిర్ణయంతో సర్కారు వారి పాట కూడా ఒక నెల వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. ఏది ఏమైనా ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి నెల మొదటి రోజు మైండ్ బ్లాంక్ అయ్యే సినిమాలు రాబోతున్నాయి. ఫైనల్ గా సినిమాల విడుదల తేదీలు ఫిక్స్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ఏప్రిల్ 1కి రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ కావటంతో చాలా మంది మూవీల తలరాతలు డిసైడ్ అయినట్టే అంటున్నారు. ఏప్రిల్ 1కి ఆచార్య వస్తుందంటే త్రిబుల్ ఆర్ మార్చి 18కి రావటం పక్కా అయినట్టే అంటున్నారు. మార్చిలోగా థర్డ్ వేవ్ తగ్గుతుందనే ఊహాగానాలే నిజమయ్యేలా ఉన్నాయి. త్రిబుల్ ఆర్ మార్చి 18కి వస్తే ఏప్రిల్ 1కి ఆచార్య వస్తుంది. ఈ రెండూ ఫిక్స్ అయ్యాయంటే మిగతా సినిమాల విడుదల తేదీ కూడా ఫైనల్ అయినట్టే. అదే జరుగుతోంది. ఏప్రిల్ 1కి ఆచార్య వస్తుందంటే అదే రోజు విడుదలకు ప్లాన్ చేసుకున్న సర్కారు వారి పాట వాయిదా పడక తప్పట్లేదు. మే 1కి సర్కారు వారి పాట వస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1కి ఆచార్య, మే 1కి సర్కారు వారి పాట వస్తుంటే జూన్ 1కి వాయిదా పడుతోందట కేజీఎఫ్ చాప్టర్ 2. నిజానికి ఏప్రిల్ 14కి ఈ సినిమా విడుదలన్నారు. కానీ లెక్కలు మారటంతో డేట్ కూడా మార్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ జూలై 1కి రాబోతోందట. రాధేశ్యామ్ ఏప్రిల్ 14 కానీ 28 కానీ రావచ్చని, ఇక జూలై 1కి సలార్ వస్తుందని తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో ఆగస్టు 1కి దాడి చేయబోతున్నాడట. ఆగస్టు 25కి అనుకున్న ఈ సినిమాని 24కి ముందుకి ప్రీపోన్ చేస్తోంది ఫిలిం టీం.